టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల టెస్టుల్లో 500 వికెట్లు తీసిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఫీట్ సాధించిన 9వ ప్లేయర్గా అశ్విన్ రికార్డు సృష్టించాడు. రాజ్కోట్ వేదికగా జరుగుతున్న 3వ టెస్టు రెండో రోజు ఆటలో జాక్ క్రాలీని అవుట్ చేయడంతో ద్వారా ఆ జాబితాలోకి చేరిపోయాడు యష్. ఈ ఫీటును అత్యంత వేగంగా చేరుకున్న భారతీయ ప్లేయర్గా మొత్తంగా రెండో ప్లేయర్గా నిలిచాడు. ఇక రెండో రోజు ఆట తర్వాత అశ్విన్ జట్టును వదిలి చెన్నై వెళ్లిపోయాడు. తన తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. వాస్తవానికి అశ్విన్ కు క్రికెట్ ఆడే తొలినాళ్లలో స్పిన్ బౌలింగుపై ఆసక్తి ఉండేది కాదట. ఈ విషయాన్ని అశ్విన్ తండ్రి రవిచంద్రన్ వెల్లడించారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నిజానికి అశ్విన్ కెరీర్లో అతిపెద్ద టర్నింగ్ పాయింట్ ఏంటో తెలుసా? అతడు తన బౌలింగ్ను మార్చుకోవటమే. ఆఫ్ స్పిన్నర్ గా బౌలింగ్ వేయడం ప్రారంభించిన తర్వాత యాష్ ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. అందుకు నా భార్య చిత్రకు ధన్యవాదాలు చెప్పాలి. ఆమె తన కుమారుడికి చేసిన సూచనే అతడు కెరీర్ను మార్చేసింది అని రవిచంద్రన్ చెప్పారు. అశ్విన్ తన క్రికెట్ కెరీర్ను మీడియం పేసర్గా ప్రారంభించాడు. కానీ ఒకానొక సమయంలో అతడిని మోకాలు నొప్పి వేధించింది. అతడు బౌలింగ్ వేయడం కష్టంగా మారింది. అది గమనించిన నా భార్య చిత్ర, ఎందుకలా పరిగెడతావు? కొన్ని అడుగులు వేసి చక్కగా స్పిన్ బౌలింగ్ వేయవచ్చు కదా అని సూచించింది. తల్లి సూచనతో అశ్విన్ తన బౌలింగ్ శైలిని మార్చుకున్నాడు అని రవిచంద్రన్ చెప్పారు. తల్లితో అశ్విన్ కు ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంది.